హాయ్ ఫ్రెండ్స్, నేను 2 kg చేపలు అయితే తీసుకున్నాను. చేపలు కౌసు వాసన లేకుండా ఫ్రెష్గా అయితే కడిగేసుకొని కడిగిన ముక్కలలో కొంచెం కారం, పసుపు, అల్లం అయితే వేసి కలుపుకుంటున్నాను. కలుపుకున్న తర్వాత కొంచెం అయితే చింతపండు పులుసు అయితే పోసుకున్నాను. ఎందుకంటే చింతపండు పులుసు పోసుకుంటే ముక్కలు అనేవి మనము తాల్పులు వేయగానే చెదిరిపోకుండా ఉంటాయి. నేనైతే ఒక కడాయి పెట్టుకున్నాను పెద్దది. దాంట్లో మనము ఎల్లిపాయ దంచుకొని వేసుకోవాలి. తర్వాత చేప ముక్కలు అయితే వేసేసాక కొంచెం మంచి నూనెలా మగ్గినట్టుంది కొంచెం కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం చింతపులుసు అయితే పోసుకున్నాను. మరీ పుల్లగా చేసుకోకండి మీరైతే. కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాను. సాల్ట్ వేసుకొని కొంచెం ముక్కలు పడతారు కలుపుకున్నాను. దాని తర్వాత ఉడకపొడి అయితే వేసుకున్నాను. ఉడకపొడి వేసుకొని కొంచెం వాటర్ అయితే పోసుకొని కొంచెం కలుపుకుంటున్నా. ఉడకపొడి వల్ల చిక్కదనం వస్తుంది. ఇలా కొంచెం అన్ని మంచిగా పట్టేటట్టు నేనైతే వేసుకున్నాను. చేపల కూరనైతే కొత్త అంటుంది. కొంచెం ధనియాల పౌడర్ అయితే వేసుకున్నాను. గరం మసాలా కూడా వేసుకున్నాను. మీ ఆప్షన్, మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే లేదు. నేనైతే వేసుకుంటాను ప్రతి దాంట్లో. అసలు మెయిన్ ఇంపార్టెంట్ చేపల పులుసుకి మెంతి పౌడర్ మెయిన్ ఇంపార్టెంట్. మెంతి పౌడర్ అయితే వేసుకున్నాను. దాని తర్వాత లాస్ట్కి అయితే కొత్తిమీర పొడి అయితే యాడ్ చేసుకున్నాను. నేనైతే లాస్ట్ ఇంకా కర్రీ అయిపోయాక దింపేటప్పుడు కొత్తిమీర ఆకుతో గార్నిష్ చేసుకున్నాను. నేనైతే చూడండి ఫిష్ కర్రీ ఎంత బాగుందో చూడడానికి, తినడానికి